సాగర్ సాగర్ నువ్వు కూడా నన్ను దూరం పెడుతున్నావా? అసలు ఇంట్లో వాళ్ళెవరు నాతో మాట్లాడపోయేసరికి నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా? అలాంటిది నువ్వు కూడా నన్ను దూరం పెడితే నా పరిస్థితి ఏంటి సాగర్ అని అనేసరికి హగ్ చేసుకున్న సాగరే మిథున నర్మదానైతే సాగర్ చేతులు తీసేసి లెగు నువ్వు నా దగ్గర నటించుకో అనేది అంటూ ఉంటాడు. ఏంటి సాగర్ అలా అంటున్నావు? నీకు నా బాధ నటనలా కనిపిస్తుందా అని చెప్పేసి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది నర్మద అలా ఉండిపోయేసరికి అవును నువ్వు నీతో ఇంట్లో వాళ్ళు ఎవరు దగ్గరికి రానివ్వట్లేదు, మాట్లాడనివ్వట్లేదు, నేను కూడా నీతో మాట్లాడపోయేసరికి నీకు ఇంత బాధ కలిగింది కదా. మా నాన్న ప్రేమ కారణంగా నీ కారణంగా మా నాన్న వాళ్ళు ఎంత మాటలు పడ్డారు, ఎంత అవమానం చెందారు. ఈదుల వాళ్ళు చిన్న ప్రేమ వాళ్ళ అమ్మ నాన్నలు చేసిన పనికి, ఆ ఎదురింటి వాళ్ళు చేసిన పనికి మా నాన్న చిన్న పిల్లల్లా ఏడ్చాడు తెలుసా. మా నాన్నని చూసి మరి మేమెంత బాధపడాలి. అసలు నువ్వు తప్పు చేయనని ఎప్పుడు అంటావు కదా, మరి ఇప్పుడేం చేసావు? మా నాన్న పరువు పోవడానికి ఎప్పుడు ఏదో ఒకటి చేయడానికే ముందుంటున్నావు. ప్రేమకి డ్యాన్స్ క్లాస్కి సపోర్ట్ చేయడమే ఇదంతా వచ్చింది. నీకు ఎన్నిసార్లు చెప్పాను మా నాన్నకి పరువు తీసే పని ఏది చేసినా నేను ఊరుకోనని నీకు చెప్పాను కదా అని అనేసరికి ప్రేమ అయితే ఏడుస్తూ ఉంటుంది. సాగర్ నేను అసలు ఎప్పుడు అబద్ధం చెప్పను, అబద్ధము ఆడను, తప్పు చేసిన వాళ్ళని ఎప్పుడూ నేను ఇచ్చేయను, ఏదో నిజం అనిపిస్తే అదేనే చెప్తాను నేను అని నర్మద అయితే అంటూ ఉంటుంది. అయితే నువ్వు చేసింది ఏంటి? ప్రేమ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళినా సరే నాకు చెప్పలేదు, నాకు చెప్పకుండా తెలియదని చెప్పేసి మళ్ళీ నా దగ్గర మభ్య పెడుతున్నావా అని చెప్పేసి సాగర్ అయితే అంటూ ఉంటాడు. అది కాదు సాగర్, నేను ఎంత చెప్పాలనుకున్నా మీకు అర్థం అవ్వడం లేదు. నేనేదో ప్రేమకి హెల్ప్ చేసినట్లుగా అనుకుంటున్నారు, నాకు పూర్తిగా తెలియదు. అలా అని తప్పు లేకపోతే నేను ఎందుకు తనకు సపోర్ట్ చేస్తాను, తన వైపు నిజం ఉంది కాబట్టే సపోర్ట్ చేశాను అని నర్మద అనేసరికి నువ్వు సపోర్ట్ చేస్తావు ప్రేమ, నర్మద తెలుసు నీ సంగతి, నువ్వు నన్ను మభ్య పెడుతున్నావు, నన్ను మభ్యపెట్టి నీ వశం చేసుకోవాలనుకుంటున్నావు, అది జరగని పని అని చెప్పేసి అనేసరికి ఇక నర్మద అయితే చాలా బాధపడుతూ ఉంటుంది సాగర్ ఆడిన మాటలకి. సాగరే నన్ను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు నన్ను అర్థం చేసుకోరు అని చెప్పేసి నర్మద అయితే అలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది సాగర్ ఆడిన మాటలకి.